కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారాలు. నన్ను ఆదరించి, ప్రోత్సహించి, అభినందించి, నా జ్ఞాపకాలని తమవిగా చేసుకొని ప్రశంసిస్తున్న, తెలియచేస్తున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వక అభినందనలు, వందనాలు. కాలేజీ విషయాలకు వస్తే, ఇంతకుముందే చెప్పాను, మా పిల్లవాడు పుట్టకముందు 905 జీవో అమలులోకి రావాలని, డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఇవ్వాలని మేము చేసిన ఉద్యమం విజయవంతమైందని. నోటి మాటగా విజయవంతమైంది, కానీ 905 జీవోకేమో వాళ్ళు జీవో రిలీజ్ చేసి అది అమలు చేశారు. కానీ డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ శాలరీస్కి మాత్రం జీవో విడుదల కాల. దాంతో అందరూ కూడా కొంచెం ఉధృతంగానే సమ్మె చేయడం మొదలెట్టారు. అందులో భాగంగా ధర్నాలు, ఘెరావులు, నినాదాలు, బయట కూర్చొని టెంట్ వేసుకొని విద్యార్థుల్ని రానీయకుండా ప్రిన్సిపల్ని చుట్టూ ముట్టి ఇవన్నీ చేయడం, కొంతమంది అందులో గాయపడడం, పోలీసులు గట్టిగా కొంచెం దురుసుగా ప్రవర్తించడం వల్ల గాయపడడం, అట్లాంటివి కావడం, పోలీస్ అరెస్టులు కూడా జరిగినాయి. ఇప్పుడంటే తెలంగాణ, ఆంధ్ర విడివిడిగా ఉన్నాయి, కానీ అప్పుడు మొత్తం కలిపి ఒకటే యూనియన్, కాలేజ్ టీచర్స్ యూనియన్. మొదటేమో ఉస్మానియా యూనివర్సిటీ స్టేషన్ పరిధిలో కాసేపు ఉంచారు. అదేమో సరిపోలేదు, అందుకనే నాంపల్లి పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర మమ్మల్ని ఉంచారు. ఆందోళన అందరికీ, ఇళ్ళ దగ్గర ఏమవుతుందో ఏమనుకుంటారో అనేటువంటిది. సీతా మేడంకి అయితే వాళ్ళ అత్తగారు, మామగారు వాళ్ళ గురించినటువంటి ఆలోచన కూడా ఉండేది. తర్వాత ఆకళ్ళు, ఎవరు ఏం తెచ్చుకోలేదు. అదే సమయంలో సూపర్ బజార్ నుంచి దుర్గ వేయించిన శనగపప్పు తెచ్చింది. తన దగ్గర ఆ ప్యాకెట్ ఉంటే అది కూడా తినడం అయింది. తర్వాత కెమిస్ట్రీ లెక్చరర్ ప్రకృతి భాస్కర్, ఆవిడ వాళ్ళ హస్బెండ్ పండ్లు తెచ్చిచ్చారు. శేషాద్రి గారు, శాంతా మేడం వాళ్ళ హస్బెండ్ వచ్చి మమ్మల్ని బెయిల్ మీద విడిపించడం, మొత్తానికి ఘన విజయం సాధించడం, జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. మర్నాడు కూడా ఈ సమ్మె కొనసాగుతుందేమో అన్న అనుమానంతో అందరూ లంచ్ బాక్సులు తెచ్చుకొని, అది సఫలం కాకపోవడం, అంటే జీవో వచ్చేసింది కదా, ఇంకా సమ్మె లేదు అని తెలిసిన తర్వాత ఒక పిక్నిక్ లాగా పబ్లిక్ గార్డెన్స్లో కూర్చొని సంబరాలు చేసుకుంటూ తెచ్చిన బాక్సులు అందరం పంచుకొని తినడం అదొక మర్చిపోలేనటువంటి జ్ఞాపకం. మా కాలేజీలో ఆంధ్ర మహిళా సభలో యాజమాన్యం వారు తెలుగుకి చాలా ప్రాధాన్యతనిచ్చేవారు. అందులో భాగంగా చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి జయంతి సభ ఒకటి. ఆగస్టు నెలలో ఒకరోజు ఆ సభ జరిగేది. జంట నగరాల్లోని విదుషీమణులు తెలుగుకి సంబంధించిన వారిని పిలవడం, వారి చేత ప్రసంగింపచేయడం. అన్ని కాలేజీల్లోనూ తెలుగు లెక్చరర్స్ అందరూ, కస్తూర్బా కాలేజీ ప్రిన్సిపల్ విద్యారాణి గారు కూడా, ఆవిడ కూడా వచ్చారు. ఆ తర్వాత తెలుగులో ప్రసంగించే తెలుగు లెక్చరర్స్ లేకపోవడం వల్ల మగవాళ్ళని కూడా పిలిచాం. దానికి ముదుగండ శివప్రసాద్ గారు, అక్కిరాజు సుందరరామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా విచ్చేయడం అదొక ప్రత్యేకత. మరొక సందర్భం కృష్ణశాస్త్రి గారి జయంతి. నవంబర్ 1న లేదా నవంబర్ నెలలో జరిపేవారు. కమిటీ నిర్ణయించిన ఆధునిక కవితా రచనకి ఆ కవికి కృష్ణశాస్త్రి అవార్డును ప్రకటించేవారు. ఇంతకుముందే నేను ప్రస్తావించాను, కృష్ణశాస్త్రి గారు మా కళాశాలకి వచ్చిన సందర్భంలో అజంతా గారు ప్రధానంగా మరో ఇద్దరిని చేర్చి ఒక కమిటీని వేసి ఏటా కృష్ణశాస్త్రి గారి పేరు మీద జయంతి సభని చేసి అవార్డుని ఇవ్వాలని నిర్ణయించుకున్నది యాజమాన్యం. దాంతో మొదటగా పూర్వ వైస్ ఛాన్సలర్ తెలుగు యూనివర్సిటీ, ప్రధాన ఆచార్యులు ఉస్మానియా యూనివర్సిటీ అయిన గోపి గారికి, ఆ తర్వాత వై రామకృష్ణారావు గారికి, కొండేపూడి నిర్మల గారికి, రావికంటి వసునందన్ గారికి, ఇట్లా ప్రతి సంవత్సరం అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అవార్డుని ఇవ్వకుండా ప్రసంగాలు ఏర్పాటు చేయడం మొదలెట్టారు. అంటే ఈ మేనేజ్మెంట్ దగ్గర ఎవరో డోనార్స్ ఇచ్చినటువంటి డబ్బు
ఆ డబ్బు మీద వచ్చేటువంటి వడ్డీ, ఆ సొమ్ముతో కాలేజీ కూడా కలగలిపి ఈ ఉత్సవాలు జరపడం విశేషం. దాదాపుగా పద్మావతి మేడం వెనకాలే ఉండేవాళ్ళు, పక్కనే ఉండేవాళ్ళు. మైక్ ముందుకొచ్చేవాళ్ళు కాదు మా డిపార్ట్మెంట్‌లో. ఇంకా నిడమర్తి నిర్మల గారు ప్రారంభోపన్యాసం చేసేవారు, ఆహ్వానం పలికేవారు, స్వాగతం పలికేవారు. నేను వందన సమర్పణ. మధ్యలో వక్తల ప్రసంగాలతో అలరించేవి సభలు. చెళ్ళపిల్లవారి జయంతికి పురస్కరించుకొని వచ్చినటువంటి అనేకులు వాళ్ళ ప్రసంగాలు వినడానికి మా విద్యార్థులు కూడా ఇచ్చేసేవారు. గాంధీ భవన్‌లో ఎక్కువగా జరిగేవి మొదట్లో. కిక్కిరిసిపోయేవి. చాలా రక్తి గట్టేవి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, బాగయ్య గారు వీళ్ళప్పుడు డిపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతి సమావేశానికి వచ్చేవాళ్ళు. ప్రతిదానికి అభినందనలు కూడా తెలియచేసేవారు. ఇంకో విషయం చెప్పాలంటే, గోపి గారికి టెలిఫోన్ కనెక్షన్ వచ్చింది మేమిచ్చిన కృష్ణశాస్త్రి గారి అవార్డుతోనేనని విశాలాక్షి గారు టెలిఫోన్స్‌లో జీఎంకి పిఏగా ఉండేవారు. ఆవిడ నా దగ్గర ఎంఏ ట్యూషన్ తీసుకున్నారు. గోపి గారి దగ్గర పీహెచ్‌డీ చేశారు ఆవిడ. రావూరి భరద్వాజ గారి రచన పైన. కానీ అనుకోకుండా మానస సరోవర యాత్రకి వెళ్ళి దంపతులిద్దరూ మరణించడం విషాదకరం. నేనెందుకు చెప్పానంటే ఈ మాట, మేమిచ్చిన ఆ కృష్ణశాస్త్రి అవార్డుకి అంత విలువ ఉండేది ఆ రోజుల్లో. సరే, ఇంకా ఇంటి విషయాలకొస్తే పిల్లలిద్దరినీ కూడా చిన్నవాడిని నేను ఎత్తుకోవడం, స్కూటర్ మీద కూర్చోవడం అలవాటయిన తర్వాత ట్యాంక్ బండికి తీసుకెళ్ళడం, అక్కడ ఆడించడం. చిన్నవాడు త్వరగా అన్నీ నేర్చేసుకునేవాడు, అల్లరి చేసేవాడు కూడా. వాడికి 3వ నెలలో పేరు పెట్టాం. మా అత్తగారు హెచ్చరిస్తూనే ఉండేవారు, ఇద్దరు పిల్లల్ని వేసుకొని రాత్రిపూట ఈ ట్యాంక్ బండికి ఎందుకు తిరుగుతున్నారు అని. బాక్సులు కట్టుకు తీసుకెళ్ళేవాళ్ళం, అక్కడ తినిపించడం. వాడికి 3వ నెలలో పేరు పెట్టాము. టీ పార్టీ ఇచ్చాం. పెద్దవాడికి పెద్ద డిన్నర్ ఇచ్చామని చెప్పాను కదా. చిన్నవాడికి టీ పార్టీ, ఇంటి వాళ్ళకి మటుకు భోజనాలు ఏర్పాటు చేసాం. మా అత్తగారి కోరిక ప్రకారంగా ఆవిడ ప్రేమ్ కుమార్ అని పెట్టమన్నారు. ప్రేమ్ అనేది ఆవిడ కోరిక మేరకు నా ఇష్ట ప్రకారం ఆదిత్య. వెరసి ప్రేమ్ ఆదిత్య. నరసవ భారతి ఇద్దరిని అపురూపంగా చూసుకునేవారు. విశేషం ఏంటంటే, పిల్లలకిద్దరికీ నేను నా ఇష్టం వచ్చిన పేర్లు పెట్టినా వాళ్ళని నాని, చిన్ను అనే సంబోధించడం ఎక్కువగా. బయట వాళ్ళందరూ కూడా విజయ్ అని, ప్రేమ్ అనే పిలుస్తారు. అది కూడా మా అత్తగారి కోరిక నెరవేరిందని అనుకుంటాను. నేను ఎన్ని రోజులని అట్లా వంట నేర్చుకోకుండా ఉండడం, తనకిష్టం మాంసాహారం. వాళ్ళు చేసి పెట్టడం కన్నా నేను ఇష్టపడి చేసుకున్నప్పుడు నేను అలవాటు చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో మా అత్తగారి అనుమతి తీసుకొని నెమ్మదిగా వంటింట్లోకి ప్రవేశించాను. నా వంటలతో పాటు నేను కూరగాయలు వండుకునేదాన్ని. మా డాక్టర్ తోడికోడలు శశిరేఖ తన దగ్గర సెలవు రోజుల్లో చూసి, అడిగి, నేర్చుకొని, ప్రయోగాలు చేసి, సరిదిద్దుకొని ఫలితం సాధించాను మొత్తానికి. తనకేమో కూర, మాకు కూరగాయలు వండడం మొదట సాయంత్రం, ఆ తర్వాత అలవాటు చేసుకున్నాను. మా చిన్నత్తగారో, నరసవో శుభ్రం చేసి ఇచ్చేవాళ్ళు. రంగు, వాసన చూసి సరిగ్గా వచ్చిందో లేదో అని తెలుసుకోవడం మొదలెట్టాను. పిల్లలు పెరుగుతున్నారు. అదే సమయంలో ఇంతకుముందే నేను చెప్పాను, మా మావగారి క్లినిక్‌లో అసిస్టెంట్లుగా మా బావగారులిద్దరూ, అట్లాగే మా చిన్నమావగారి అబ్బాయి ప్రభుదాస్ అతను కూడా ఉండేవాడు. అందరూ కూడా తర్వాత ఆర్ఎంపీ డిగ్రీలు తెచ్చుకున్నారు. మా బావగారు ప్రభుదాస్ కూడా. అసలు ఎంబీబీఎస్ ఎలోపతి మందుల కన్నా ప్రభుదాస్ మా మరిది, మా చిన్నమావగారి అబ్బాయి, అతను కష్టపడి బోయిన్పల్లిలో ఒక క్లినిక్, ఇక్కడే రెజిమెంటల్ బజార్లో ఒక క్లినిక్ ప్రారంభించాడు. అది చాలా ఆకట్టుకుంది. చాలామంది అతని హస్తవాసి బాగుందని పేషెంట్లు ఎక్కువగా రావడం మొదలెట్టారు. చాలా బాగా పైకొచ్చాడు. అతనికి సహాయకుడిగా ఒక వంట ఆయన ఉండేవారు.
ఆయన ద్వారా అతనికి సంబంధం కుదిరింది. ఆ అమ్మాయి పేరు నవనీత. కొంచెం ఊరి నుంచి వచ్చినటువంటి నేపథ్యం. వంటలు చాలా బాగా చేసేది. తనతో వివాహం జరిగింది. మేమందరం చిన్న పిల్లలు ఉన్నారు కదా! మేమందరం కలిసి ఒక బస్సు ఏర్పాటు చేశారు. దానిలో ఆ పెళ్ళికి వెళ్ళి రావడం అదొక విశేషంగా, చాలా సందడిగా. అతను మా అందరికీ, వదినలందరికీ కూడా చీరలు పెట్టాడు. అతని మంచితనం. అతనితో మాకు సాన్నిహిత్యం ఎక్కువ మా కుటుంబానికి. ఇక్కడ ఉండేవాడు కాదు, విడిగా ఉండేవాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు కానీ, వాళ్ళ కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఎక్కువ. అట్లాగే కాలేజీ నుంచి వస్తూ వస్తూ వాళ్ళు రెజిమెంటల్ బజార్‌లోనే మొదట ఉండేవాళ్ళు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఏ టైంకి వెళ్ళినా కూడా నవనీత నాకు ఏదో ఒకటి తయారు చేసి పెట్టేది. ఎప్పుడు ఖాళీ కడుపుతో పంపించలే. ఆ అమ్మాయికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఇవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా నాకు మిగిలి ఉన్నాయి. చిన్నవాడి మొదటి పుట్టినరోజు తెలుగు తిథుల ప్రకారం చేసాం. అంటే మూడో నెలలో పేరు పెట్టాం కదా, ప్రేమాదిత్య అని. కామేశ్వరి మేడం వాళ్ళ చెల్లెలి కొడుకు మావాడు ఒకే రోజు పుట్టాడని ఇంతకుముందే చెప్పాను మీకు. మేడము వాళ్ళ చెల్లెలి కొడుక్కి, మా బాబుకి ఇద్దరికి ఒకటే రకం బట్టలు తెచ్చారు. మేడం వాళ్ళ అమ్మగారు, చెల్లెలు, మేడము పిల్లల వాడితో రావడం మాకు చాలా సంతోషంగా గడిచింది ఆ రోజు. మా చెల్లెలు, మరిది కూడా ఆ రోజు వచ్చారు. చాలా బాగా గడిచినటువంటి రోజు అది. చాలా గుర్తు చేసుకుంటూ ఉంటాం. అట్లాగే ఆ రోజుల్లో నీటి ఎద్దడి ఎట్లా ఉండేదంటే, ఎండాకాలం అంటే నీళ్ళు వచ్చేవి కావు. వచ్చినా మంచినీళ్ళ వరకు పరిమితం అయ్యేవి. అవి కూడా చాలా కష్టంగా. ఇంట్లో ఇంతమంది ఉన్నాం. అందుకని ట్యాంకర్లు వచ్చేవి. గవర్నమెంట్ వాళ్ళు పంపించేవి. అందులో మా బావగారు ఇన్స్పెక్టర్ కావడం వల్ల మా ఇంటి ముందు ఆగేది. మేము అంచెలంచెలుగా నిలబడి, పైన మాకు ఒక ట్యాంక్ ఉంది మెట్ల పక్కకి, లోపల వంటింట్లో ఒక ట్యాంక్ ఉంది. చాలా సౌకర్యంగా కట్టించారని చెప్పాను కదా మా ఇల్లు. ఆ పంపు దగ్గర గలాట అంటారు కదా, అట్లా ఆ నీళ్ల కోసం మా డాక్టర్ తోడికోడలు చాలా గట్టిగా ప్రయత్నం చేసి తను నింపి పక్కన మా చిన్నత్తగారికి ఇస్తే, అక్కడి నుంచి ఇంకొకళ్ళు అందుకుంటే, అక్కడి నుంచి నేను అందుకుంటే, మెట్ల మీదుగా అన్నదమ్ములు. అట్లా నీళ్లు వృధా చేయకుండా ప్రతి గ్లాసులోనూ పట్టి పెట్టుకున్నటువంటి రోజులవి. ఆ గొడవ, ఆ సందడి ఎంత ఒక పోట్లాటే. నిజంగా పంపు దగ్గర గలాట అంటే ఎట్లా ఉంటుందనేది ఆ ట్యాంకర్ దగ్గర. ఇప్పుడైతే ఏమాత్రం కష్టపడకుండా ఇంట్లో సంపులు, బోర్‌వెల్లు ఉంటున్నాయి. అట్లాగే నీళ్లు కూడా మనకి కరువు లేకుండా వస్తున్నాయి. చాలా మటుకు వృధా కూడా అవుతున్నాయి. కానీ ఆ రోజుల్లో ఈ నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉండేది. మరిన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్‌లో కలుస్తాను. నమస్కారం.